ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ చరణము చదువుకుంటున్నాము. అతని మనోభిష్టము నువ్వు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. దావీదు భక్తుని కీర్తన ఇది. మన పెదవులో నుండి వచ్చినటువంటి ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తే చాలా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు జవాబు కూడా ఉండవు. ప్రియమైనటువంటి దేవులారా, మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకపోవటానికి 2 కారణాలు ఉంటుంది. ఒకటి ఏమిటంటే మనలో దాగి ఉన్న పాపము, అది దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా నిలబడుతుంది. ఎందుకంటే యెషయా గ్రంథము 59 అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్షింప నేరకుండా ఉండనట్లుగా నా హస్తము కొరచుగా లేదు, విన నేరకుండా ఉండనట్లుగా నా చెవులు మంతంగా లేదు, మీకును నాకును మధ్యలో మీ పాపములు అడ్డుగోడలుగా వచ్చి ఉన్నది, కనుక నేను ఆలకింపక ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మనం గమనించినప్పుడు దావీదు పాపం చేశాడు. పాపం చేసిన ఎప్పుడైతే నాతాన్ ప్రవక్త వచ్చి ఆయన్ని హెచ్చరిస్తున్నాడో, అతడు వెంటనే నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తానని ఒప్పుకున్నాడు. వెంటనే దావీదు నాతాన్ ప్రవక్త అంటున్నాడు, నువ్వు పాపం ఒప్పుకున్నావు కనుక నువ్వు చావకుండా బ్రతుకును అన్నాడు. కాబట్టి దావీదు తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట క్షమాపణ పొందుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును, దాచిపెట్టక విడిచిపెట్టువాడు కనికరం పొందును అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక తప్పు చేసిన తర్వాత మనం దాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే దేవుని ఎదుట క్షమాపణ అడుక్కోవాలి, క్షమాపణ పొందుకోవాలి. అప్పుడే దేవుని ఎదుట నుంచి మనకు కనికరం వస్తుంది. దావీదుకున్న ప్రత్యేకత అది. అతడు తన పాపం ఒప్పుకున్నాడు కనుక దేవుడు అతన్ని క్షమించి అతన్ని అంగీకరించి అతనికి దీర్ఘాయుష్ ఇచ్చి ఆయన పరిపాలన కాలం అంతట్లో దేవుని తోడు అతనితో కూడా ఉంచి కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. రెండో అంశం ఏమిటంటే, మనం అడిగేటటువంటి అంశం దేవునికి అంగీకారం లేకపోతే మనకు జవాబు రాదు. ఉదాహరణకు మనం చూసినప్పుడు ఏలియా ప్రవక్త గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ప్రార్థిస్తే 3.5 సంవత్సరం వర్షం కురవలేదు, మరలా ప్రార్థిస్తే వర్షం కురిసింది. కానీ ఎప్పుడైతే యెజబెలు ఈ మాట అనిందో, తన ప్రవక్తలందరినీ ఏలియా కిద్రోను బావి దగ్గరకు తీసుకెళ్ళి చంపిచేశాడు. వారందరూ ఎట్ట సచ్చారో అలాగే ఏలియా ప్రాణం కూడా నేను తీసివేస్తాను అని ఒక మాట ఏలియాకు చెప్పి పంపించాడు. ఆ మాట విని ఏలియా చాలా భయపడ్డాడు. మనుషులము ప్రవక్తలమైన భక్తులమైన ఎవరమైనా మానవ మాత్రులమే. ఆయన భయపడి మరి అరణ్యంలోకి వెళ్ళిపోయి తన సేవకుని ఒక చోట ఉంచి ఒక దినమంతా దూరం ప్రయాణం చేసి ఒక బదిరి వృక్షం కిందకి వెళ్ళి అక్కడ కూర్చొని, ప్రభువా చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, ఇంత మటుకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు అతన్ని నిద్రపుచ్చాడు. అతని ప్రార్థన ఆలకించాడు. కానీ అది దేవుని చిత్తం కాదు, ఆయన చనిపోవటం. అందుకని అతను నిద్రపోయాడు. నిద్రపోయిన వాడిని 2 సార్లు లేపి భోజనం పెట్టి బలపరిచాడు. ఆ తర్వాత నువ్వు లేచి శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయని చెప్పి అతన్ని తీసుకెళ్ళి మరి హోరేబునందు నిలిచినప్పుడు అక్కడ ఆయనకి 2 పనులు అప్పచెప్పాడు. ఆ పనులన్నీ ఆయన చేసుకున్న తర్వాత మనం చూసినప్పుడు మరి ఆకాశం నుంచి అగ్నిరథము గుర్రములు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఏలియా కోరుకున్నటువంటి మరణం దేవుని చిత్తం కాదు. ఏలియా మరణించకనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఆటంకం ఏమైనా ఉందా, అడ్డుగోడ ఏమైనా ఉందా, లేదా అది ప్రభు చిత్తమా కాదా? అందుకని మనం ఏం చేయాలంటే, ప్రార్థించినప్పుడు ప్రభువా నేను చేసిన అంశం నీ చిత్తమైతే నాకు దయచేయి అని కూడా మనం జోడించుకోవాలి ప్రార్థనలో. ప్రభు చిత్తమైతే తప్పకుండా ఆయన మనకు జవాబిస్తాడు. లేదా ఆయనకి మనకు మధ్యలో ఎలాంటి పాపాల ఆటంకం లేకుండా ఉంటే తప్పకుండా మనకు జవాబిస్తాడు. కనుక దావీదు భక్తుడు చెప్తున్నాడు, అతని పెదవులలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థన మానక నువ్వు ఆలకిస్తున్నావు అని చెప్తున్నాడు. అంటే ప్రతి ప్రార్థనకి దావీదు ప్రార్థన జవాబు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా కొనసాగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసురక్షగా మా ప్రార్థన నీకు అంగీకారం అవునట్లుగా సహాయం చేయండి. నీ చిత్తానుసారమైన జీవితమైన జీవించుటకు ప్రార్థించుటకు మాలోను ఎలాంటి అడ్డుగోడలు లేకుండా ఉండి ప్రార్థించుటకును మాకు నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.